అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. సార్ ఇంటి వైద్యానికి చాలా సుపరిచితులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు ఒకసారి స్వాగతం పలికి సార్‌కున్న నాలెడ్జ్‌ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో, ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని అందరూ ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు దాటిన తర్వాత ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అవును. ఫస్ట్ ఎందుకు అన్నది ఓ పక్కన పెడితే, దానికి ఒక మంచి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేద్దాం, చూపించే ప్రయత్నం చేద్దాం. సో, ఎందుకంటే దీన్ని చూసి వాళ్ళు కూడా చాలా ఈజీగా గ్రాబ్ చేసుకొని, ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా చక్కగా చాకచక్యంగా చేసుకోవడానికి. తప్పకుండా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లో వయస్సు నిమిత్తం లేకుండా ప్రతి ఇంట్లో నొప్పుల సమస్యలు పెరిగిపోయాయమ్మా. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఒకరేమిటమ్మా వృద్ధులు అందరికమ్మా ఏవో ఒక నొప్పులు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, భుజం నొప్పి, మెడ నొప్పి, వీపు నొప్పి, నడుము నొప్పి, పిక్కల నొప్పులు, ఒక నొప్పి ఏమిటమ్మా తలనొప్పి. సో, శతవిధాల అవస్థ పడుతుంటారమ్మా. వీటి కోసము ఈ నొప్పులు తగ్గించేందుకు రకరకాలైనటువంటి ఆయిల్స్ ప్రయత్నం చేస్తుంటారు. కానీ మరి ఆయిల్స్ చాలా ఖరీదైనటువంటి ఆయిల్స్‌గా ఉన్నాయమ్మా. ఒక 50 ఎంఎల్, 100 ఎంఎల్ ఆయిల్ మనం తీసుకున్న యావరేజ్‌గా దాదాపు రూ. 130, రూ. 100 ఇలా ఉన్నాయమ్మా. అవును. సో, మరి అందరికీ అందుబాటులో ఉండాలంటే ఇలాంటి మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చక్కటి ఈ యొక్క పెయిన్ రిలీవర్ ఆయిల్ తయారు చేసుకొని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే అందరికీ చాలా చక్కగా పనిచేస్తుంది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లు తక్కువ ధరకే మెండైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చుమా. మరి వివిధ రకాలైనటువంటి నొప్పులు తగ్గించేందుకు మనం సంవత్సరం అంతా మన ఇంట్లో ఉంచుకోదగ్గ అటువంటి ఆయిల్‌ని మరి మీరు చక్కటి ప్రశ్న వేశారమ్మా. అలాంటి ఆయిల్ మన ప్రేక్షకులకు ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో కూడా చూపిద్దామమ్మా. చూపిద్దామండి. సో, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4 నిజంగా అవన్నీ తెలుసుకుంటే మన ప్రేక్షకులు కూడా చాలా ఆశ్చర్యపోతారు. హ్మ్. కేవలం 4 పదార్థాలు. హ్మ్. మొట్టమొదటి పదార్థము నువ్వుల నూనె. హ్మ్. సో, ఈ నువ్వుల నూనె మనకు సంవత్సరం అంతా దొరుకుతుందమ్మా. మన ఇళ్లల్లో హ్మ్. ఉంటుంది. ఇంచుమించు సంవత్సరం అంతా మన ఇళ్లల్లో ఉంటుంది. అవును. ఈ నువ్వుల నూనె కూడా నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. చాలా మందికి తెలియదు. ఈ నువ్వుల నూనెలో లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఆ నొప్పులు ఉన్న భాగంలో చక్కటి రక్త సరఫరాను కలుగజేసేసి, పోషకాంశాలను అందజేసి, చక్కటి ఆక్సిజన్ అందజేసేసి, అక్కడ ఉన్నటువంటి ఈ చెడు పదార్థాలంతా అన్నిటికీ తొలగించేందుకు చాలా చక్కగా ఈ యొక్క నువ్వుల నూనె ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా సెసామిన్, సెసమిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు నువ్వుల నూనెలో ఉన్నటువంటి ఈ యొక్క అనేక రసాయన పదార్థాలు మోకాళ్ళలో గుజ్జు త్వరగా తగ్గిపోకుండా, గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉండేదానికి, మోకాళ్ళ భాగంలో ఈ యొక్క ద్రవాంశం బాగా మెయింటైన్ అయ్యేదానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. హ్మ్. ఈ మధ్య కాలంలో మరి నేను ఇంతకుముందు చెప్పినట్లు చిన్న వయస్సులోనే ఈ యొక్క అరుగుదల మొదలైపోయేసి మరి అతి త్వరలోనే చిన్న వయస్సులోనే చాలామందికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిన పరిస్థితులు కూడా వస్తున్నాయమ్మా. సో, అలా కాకుండా ఇలాంటి ఔషధాలను వాడుకోవడం వల్ల అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవచ్చమ్మా. హ్మ్. ఈ యొక్క నువ్వుల నూనెను ఒక 250 ఎంఎల్ తీసుకోవాలమ్మా. అంటే ఒక పావు కిలో నువ్వుల నూనెను ఒక హ్మ్. పాత్రలో తీసుకోవాలన్నమాట. హ్మ్. అలాగే రెండవ ఔషధంగా వెల్లుల్లి. సో, ఉల్లి చేసే మేలు తల్లి అని చెప్పేసి చెప్తుంటారండి. కాబట్టి తల్లిలాగా ఈ యొక్క వెల్లుల్లి కూడా మేలు చేస్తుందమ్మా. ఈ హ్మ్. వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. రక్తనాళాలలో క్లాట్స్ ఏమైనా ఉంటే రాకుండా ఉపయోగపడుతుంది. వచ్చినవి త్వరగా కరిగించేందుకు ఈ వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అదే ఇలా రకరకాలైనటువంటి గుణాలు వెల్లుల్లి సొంతం అని చెప్పేసి చెప్పుకోవచ్చుమా. ఇందులో భాగంగానే మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు కూడా వెల్లుల్లి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఇందులో ఉన్నటువంటి అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో నైట్రేట్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా హ్మ్. రసాయన పదార్థాలు. ఈ నైట్రేట్స్ ఉన్నటువంటి రసాయన పదార్థాలను మనం వెల్లుల్లి రూపంలో ఈ పైపూత మందుగా వాడినప్పటికీ నైట్రేట్స్ రక్తంలో కలిసిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌గా మారిపోతాయి. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్‌గా మారిపోతాయో అప్పుడు రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి కాబట్టి మంచి రక్త సరఫరా జరిగేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో సల్ఫర్ కూడా ఉంటుందమ్మా. హ్మ్. ఈ సల్ఫరు రక్తనాళాలు రక్తం సజావుగా ప్రవహించేందుకు, రక్తం గడ్డకట్టకుండేందుకు ఉపయోగపడుతుంది. ఇక అనేక రకాల రసాయన పదార్థాలు కూడా నొప్పిని తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను అదుపు చేసేందుకు, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి టీఎన్ఎఫ్ ఆల్ఫా, సైటోకైన్స్ ఇలాంటి ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితీరుని నిర్వీర్యం చేసి మోకాళ్ళ భాగంలో గానీ, ఇతర కీళ్ళ భాగంలో గానీ నొప్పి, పోటు, వాపు, మంట, సలుపు ఇలాంటివి అనేక రకాలుగా తగ్గేందుకు కూడా ఈ యొక్క వెల్లుల్లి ఉపయోగపడుతుందమ్మా. ఈ హ్మ్. వెల్లుల్లి పాయలను తీసుకోవాలమ్మా. ఇందులో పాయలుంటాయి కదమ్మా! హ్మ్. ఈ యొక్క పాయలను తీసేసుకొని ఒక 50 గ్రాములు ఈ వెల్లుల్లి పాయలను కాస్త నలగొట్టేసేసి ఆ యొక్క నువ్వుల నూనెలో కలుపుకోవాలమ్మా. హ్మ్.
పాత్ర పొయ్యి మీద పెట్టిన తర్వాత. అదేవిధంగా మూడవ పదార్థంగా చెప్పండి అమ్మా అవేంటో? మిరియాలు అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనకందరికి తెలిసినటువంటి దివ్యమైన ఆహార పదార్థము మిరియాలు. ప్రతి ఇంట్లో ఆహార పదార్థాల తయారీలో మనం వాడుకుంటుంటాం కదమ్మా. సో ఈ మిరియాలు కూడా పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా నొప్పులు తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. మిరియాల యొక్క చూర్ణము మనకు ఒక 20 గ్రాములు అవసరం అవుతుంది. దాని చూర్ణం. ఓకే. మిరియాల యొక్క చూర్ణం కూడా ఒక 20 గ్రాములు అవసరం అవుతుందమ్మా. సో ఇప్పుడు పొయ్యి మీద నువ్వుల నూనెలో, అంటే పొయ్యి మీద ఒక పాత్రలో నువ్వుల నూనె తీసుకున్నాము. నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయను కాస్త నలగొట్టేసేసాము. అదేవిధంగా మిరియాలు కూడా పొడి చేసి అందులో వేసాము. పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కొద్దిసేపు కాచాలమ్మా. సన్న మంట మీద కాచేసరికి ఆ యొక్క వెల్లుల్లిలో ఉన్నటువంటి వెల్లుల్లి యొక్క తెలుపు గుణం పోయేసి గోధుమ రంగుకి వచ్చేస్తుంది. సో అప్పుడు అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క నువ్వుల నూనెకి వచ్చినాయని చెప్పేసి మనకు గుర్తమ్మా. అంతేకాకుండా శబ్దం రావడం ఆగిపోతుంది, నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే శబ్దం రావడం ఆగిపోయి నురుగు రావడం మొదలవుతుందో అప్పుడు పాత్రను దించేసేసి ఆ నువ్వుల నూనె వడగట్టేసేసి అప్పుడు ఈ యొక్క కర్పూరం అమ్మా, ఒక 20 గ్రామ్స్ కర్పూరం ఇలాగంటే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుందమ్మా. చూడండి అమ్మా, అలా పౌడర్ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఒక 20 గ్రామ్స్ కర్పూరాన్ని తీసేసుకొని పౌడర్ లాగా చేసేసి ఆ యొక్క నూనెలో వడగట్టినటువంటి నూనెలో కలిపేసేయాలి. కొద్దిసేపు ఆగిన తర్వాత అంతా చల్లారిపోతుందమ్మా. దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. వీలైతే మరొకసారి కూడా వడగట్టుకోవచ్చు, లేకపోతే మనం ఆల్రెడీ వడగట్టింటాం కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. సో ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు అవసరాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కాస్త ఆయిల్ తీసుకొని నొప్పి ఉన్నటువంటి భాగంలో సున్నితంగా అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా, అత్యంత సమర్థవంతంగా, వెంటనే సత్వరమే ఇది ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా, ఇప్పుడు కర్పూరం కూడా ఈ నొప్పులు తగ్గించేదానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ యొక్క ఔషధ గుణాలన్నీ కూడా చాలా త్వరగా నొప్పులు తగ్గేందుకు సహకరించి చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఈ యొక్క ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ప్రతి ఇంటా ఉండదగ్గ దివ్యమైనటువంటి ఈ యొక్క పెయిన్ రిలీవర్ ఆయిల్స్ లో ఇది కూడా అని చెప్పేసి ఒకటి కూడా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా డాక్టర్ పనిచేస్తుంది. గారు అదంతా మిశ్రమం కలిసిన తర్వాత ఇలా తయారవుతుంది అని మీరు ఇంతకు ముందు చెప్పారు కదా. అవునమ్మా. సో మీరంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కలర్‌లో వచ్చేలాగైతే చూసుకోండి. డాక్టర్ గారు ఈ ఈ అంశాలన్నీ గూడా అంటే ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా మా ఇంట్లో ఉంటాయి. ఆళ్ళందరికీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ కూడా డాక్టర్స్ దగ్గరికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అలా లక్షలు లక్షలు పోయే అంటే ఒకే రోజు కాకపోయినా రోజు అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా టాబ్లెట్స్ తీసుకొని వాడినా గాని ఉపశమనం లేకుండా ఉండే రోజులు చాలామంది ఇళ్లల్లో ఉండొచ్చు. సో ఈ చిన్న థింగ్స్ వాడి మీ మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని చూసినట్టే కాకుండా మీకు ఈ పెయిన్స్ ఉండేదుంటే తప్పకుండా ఒకసారి వాడి ప్రయత్నం చేయండి. అండ్ ఇంత మంచి ఒక టిప్‌ని మనకి తెలియజేసినందుకు సార్ మీకు థాంక్ యూ అండి.